హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కావ్య మాట్లాడుతున్నాను. ఈరోజు మేము లక్ష్మీనారాయణ టెంపుల్ బెంగుళూరు మారతల్లిలో ఉంది. ఆ గుడికైతే వెళ్తున్నాము. ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో. సో, ఈ యూట్యూబ్ వీడియోలని మీరు చూసి ఆదరిస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ఆలస్యం చేయకుండా గుడికైతే వెళ్ళిపోదాం. వచ్చేసాము మేము. మా ఇంటి నుంచి 2 ఆర్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ టెంపుల్‌కి. ఇప్పుడు టైం 12 అవుతుంది. మేము అనుకున్నాం టెంపుల్ క్లోజింగ్ టైం కదా! చాలా తక్కువగా ఉంటారు. రష్ అయితే తొందరగా దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు అని. దానికైతే చాలామంది అయితే రష్ అయితే ఉన్నారు. గుడి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ఇరువైపులా ఆంజనేయ స్వామి, గరుడ స్వామి అయితే ఉంటారు. చాలా పెద్ద విగ్రహాలైతే ఉంటాయి. దాదాపు 200-250 అడుగుల ఎత్తయితే ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్‌లో గుడి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆ లైట్‌లతో. ఆ టైంలో అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకైతే ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకైతే ఉంటుంది. ఇక్కడ నిత్యం అన్నదానాలు, ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటారు. స్పెషల్ డేస్ లైక్ న్యూ ఇయర్‌కి, పండగల టైంలో అయితే ఇంకా చాలా ఫుల్‌గా ఉంటారు. ఆ రోజుల్లో పూజలైతే బాగా చేస్తారు. గుడినైతే బాగా డెకరేట్ చేస్తారు. చాలా అందంగా పువ్వులతో డెకరేట్ చేసుంటారు. మొన్న న్యూ ఇయర్‌కి వైకుంఠ ఏకాదశికి అయితే రోడ్డు చివరి వరకు అయితే ఉన్నారు రష్. మాకైతే దర్శనానికి 2 ఆర్ 3 అవర్స్ అయితే పట్టింది. మీరు ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు ఉదయం తెల్లవారితోనే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఈ గుడిలో నాగప్రతిష్ఠలైతే ఉన్నాయి. రావి చెట్టు, వేప చెట్టు అయితే ఉన్నాయి. వాటికి పూజలైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు గదా! వాళ్ళు పూజలైతే చేసి పిండి దీపాలైతే పెడుతున్నారు. నాగదేవతలకి అభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ అయితే ప్రదక్షిణలైతే చేస్తూ ఉంటారు. 11 సార్లు, 16 సార్లు అలా వాళ్ళ మొక్కలైతే తీర్చుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాలైతే చేస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీనారాయణ సేవా ట్రస్ట్ అని. మీలో ఎవరైనా ఇలా సేవలు చేయాలనుకున్న వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ చుట్టూ చెట్లతో చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. ఫ్యామిలీ, పిల్లోళ్ళతో, పెద్దలతో అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అయితే అని చెప్పవచ్చు. ఇక్కడ వీళ్ళైతే అక్షరాభ్యాసం అయితే చేశారు. గుడిలో అక్షరాభ్యాసం చేసి పిల్లలందరికీ పెన్సిళ్ళు, ఎరేజర్లు, చాక్లెట్లు అయితే ఇచ్చారు. మా వాడు ఎరేజర్, పెన్సిల్స్ అయితే పక్కన పెట్టి వాళ్ళిచ్చిన చాక్లెట్లు అయితే కానిచ్చేశాడు. చూసారుగా, ఇలా మా దర్శనం అయితే అయ్యింది. మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.